హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇదంటే ఆలు పరోటా అండి. ఆలు పరోటా అంటే పరోటా నేను పిండితో చేయలేదండి. ఆల్రెడీ రెడీమేడ్గా ఇక్కడ కువైట్ పరోటా అంటే పుల్కా అండి. అది రెడీమేడ్గా పుల్కాలు వస్తాయి కదా ఇక్కడ, ఆ పుల్కాతోనే ఉల్లగడ్డ నేను ఫస్ట్గా ఉడకబెట్టుకొని దాన్ని వేరేగా అది పెట్టుకున్నానండి. ఉల్లగడ్డ ఉడకబెట్టి అదేమంటే మళ్ళీ ఆ రోటీ వస్తుంది కదా, పుల్కా రోటీ వస్తుంది కదా, కువైట్వి రోటీ అంటే ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఇదేంటంటే దీనికి ఒక స్పెషల్ ఉందండి ఈ రోటీకి. ఎందుకంటే ఇక్కడ కువైట్ వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఖర్చు చేసినా కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా అండి పెంచినా కూడా ఇది మస్టకు, ఈ రోటీ మస్టకు పెంచలేదండి. రోటీ పెంచలేదు. ఒక కవర్లో 5 6 అలాగ వస్తాయండి ఒక కవర్లో. అది ఇప్పటి కూడా, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటి కూడా అదే ఒకే రేటు, అదే ఫిక్స్ చేసేసారండి కువైట్లో. ఎందుకంటే బయట పని వాళ్ళు, డ్రైవర్లు, ఖద్దమాలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా కొనుక్కొని తినాలి అని వాళ్ళు ఏంటంటే ఇక్కడ కువైట్ డబ్బులు అంటే మియా ఫిల్స్ అంటారండి. అది మష్రూమ్ పెంచలేదు. అప్పుడు కూడా పెంచలేదు, ఇప్పుడు కూడా పెంచలేదు. అదే కంటిన్యూ చేస్తున్నారు. ఫస్ట్ ఒక రాజుగారు అదే పెట్టారు, మియా ఫిల్స్ అని. ఆ ఫిల్స్తోనే మొత్తం అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ పెంచలేదు. అయితే భలే టేస్ట్గా ఉంటాయండి ఇవి. నేనంటే అలా తినలేము కదా ఒకసారి, నేను ఒక్కొక్కసారి ఒక రెసిపీగా తింటాను. అందువల్ల ఆ రొట్టె అంటే నేను ఉల్లగడ్డ ఉడకబెట్టి ఆ మిశ్రమాన్ని ఏంటంటే రొట్టె మొత్తం పెట్టేశానండి. అది మళ్ళీ కొంచెం ఆయిల్ మీ ఇష్టం ఏదైనా ఉంటే అది వేసి రెండు పక్కల కాల్చి, రొట్టెకి రెండు పక్కల కాల్చి, ఏదైనా ఉంటే మీ ఇష్టం, ఒక చట్నీ అయినా లేకపోతే పచ్చడి అయినా దాంట్లో ముంచుకొని తిన్నటికి, లేకపోతే మీరు అలాగైనా తినేసొచ్చండి, మీ ఇష్టం. నేను చెప్పాను కదా ఒకసారి దక్కూస్ చేస్తాను ఇక్కడ, వాళ్ళు బాగా తింటారు అని. అది క్యారెట్, ఖియారు వేసి చేస్తాను కదా పెరుగులో. అది ఒక వీడియో ఉందండి, చూడండి మీరు కావాలంటే. అది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ హుప్పుస్కి, దీనికి హుప్పుస్ అంటారు ఇక్కడ రొట్టెకి. ఆ రొట్టెకి కాంబినేషన్కి అది చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే పెరుగు పచ్చడిలాగా, మనం పెరుగు చేసుకుంటాం కదా అలాగా. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ అండి.